రామకృష్ణ పరమహంస అందరూ కూడా ప్రశాంతంగా ఐక్యంగా బతకమని చెప్పారు. సార్ ఓకే, ఇలాంటి అంశాల్లో కొద్ది పెద్దన్న పాత్ర పోషించాల్సింది ఖచ్చితంగా చిరంజీవి గారు. ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు పెరిగిన పిల్లలు వీళ్ళందరూ కూడా. ఆయనకి చరణ్ ఎంతో, బన్నీ కూడా. సార్ చిరంజీవి వీళ్ళందరినీ చిరంజీవులుగా చూస్తాడు. అదే అంటున్నాను, చిరంజీవులారా మీరు ఇలా ఉండండి అని చెప్తాడు ఆయన. ఇంకా ఆయన ఇందులో ఇలాంటి వాటిల్లో ఆయనేమి ఇది మంచిది కాదు, అనవసరం అని చెప్పే పరిస్థితి ఉంటుందా? అంటే ఎలా ఉంటుందంటే గతంలో కూడా చెప్పాను, బీ ఇన్ ది న్యూస్, ఏదో ఒక విధంగా దాని గురించి చర్చ జరిగితే మంచిదని కూడా సినిమా వాళ్ళు అనుకునే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుతున్నాం కదా, రాజకీయాల వాళ్ళు ఛానల్స్ అందరూ పుష్ప 2 అర్జున్ నిన్న పాట కూడా ఫీలింగ్ అది రిలీజ్ చేశారు, అది రికార్డుకు పోయింది ఇవన్నీ అని. అందుకనే సినిమా వాళ్ళు ఇట్లాంటి వాటికి ఏం పెద్ద తలకిందులు అయిపోరండి. లెట్ దేర్ బి సమ్ టాక్ అబౌట్ ఇట్ అనే కోరుకుంటారు వాళ్ళు. ఇక్కడ సమస్య డిస్ప్యూట్ల గురించి తప్ప దానికి సంబంధించినటువంటి ఫోకస్ పబ్లిసిటీ అది మంచిదేనే. దే ఎంజాయ్ సమ్ కాంట్రవర్సీ ఉంటే మంచిదే కదా అని. సార్ రెండోది సక్సెస్గా ఫుల్గా కనిపిస్తుంది కదా. అవును, అందుకని చూడాలి మరి. సార్ నిజంగా ఇది కూడా ఇప్పుడు కనిపిస్తున్న సంకేతాలే కనుక నిజమైతే చాలా భారీ ఎఫెక్ట్ అవుతుంది అది తెలుగు సినిమాకి చాలా కాలం తర్వాత. అంటే ఇప్పుడు మిగతా సుకుమారు అర్జున్ ఇద్దరు మిగిలారు తప్ప రంగంలో. ఇప్పుడు మీరు అలా చూస్తే దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ వాటి మీద కూడా కొన్ని రోజులు కొంత దుమారం జరిగింది. అన్నిటినీ అసలు ఒకటేనండి, ఒకసారి ప్రేక్షకుడు ఒక సినిమాతో కనెక్ట్ అయితే, ఒకసారి ఒక స్టార్ ఒక హీరోతోనో హీరోయిన్తో వాళ్ళ నటనతో కనెక్ట్ అయితే ఇంకా మరెవరూ ఏం చేయలేరండి దాన్ని. వాళ్ళందరూ తిట్టుకోవడానికి లేకపోతే ఊరికే బయట ఇలాంటి వివాదాలకు పనికొస్తారు. కానీ అది ఇందాక చెప్పుకున్నట్టే ఇది డైరెక్ట్ కనెక్షన్. అది నిజం చెప్పాలంటే చాలామంది ప్రజలకు చాలా దగ్గరగా ఉండేది వాళ్ళకి నచ్చిన నటులు. వాళ్ళ ఐడియా వాళ్ళ ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారు వాళ్ళతో. అప్పుడు అల్లు అర్జున్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ యాక్టర్ అనే విషయం అందరూ ఒప్పుకున్నారు. ఆ ఎనర్జీ మెగాస్టార్ నుంచి వచ్చింది. మామయ్యది మొగల్తూరు అన్న అది కూడా ఉంది, దాన్ని ఎవరు ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయలేరు. ఇది వాళ్ళ దాన్ని బట్టి చేసుకోవాల్సిందే. కానీ ఇంకోటి సింగిల్గా అయ్యారు కదా, అది కూడా ఉంది ఇందులో. ఎవరిని పొగడడం సమస్య కాదు. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, తన అభిప్రాయం ధైర్యంగా చెప్పే లక్షణం కూడా అతనికి ఉంది, అది వెల్కమ్. బాగా గట్టిగా బలపరచగలిగినటువంటి ఫాదరు గాడ్ ఫాదరు ఇద్దరు ఒకటే అయ్యాడు ఆయనకు. మామూలుగా గాడ్ ఫాదర్ వేరే అంటుంటారు, వేరే అల్లు అర్జున్కి వచ్చేసరికి ఫాదరు గాడ్ ఫాదర్ కూడా శ్రీశ్రీ అంటాడు, అందరికీ గాడ్ ఫాదర్లు ఉంటే నాకు ఫాదర్ గాడ్ అని అంటాడు వాళ్ళ నాన్న గురించి. చాలా అటాచ్మెంట్ అనమాట. సో అల్లు అర్జున్కి అలాంటి తండ్రి కూడా ఉన్నాడు. చిరంజీవి పైకి వచ్చినప్పుడు బాగా వస్తున్న దశలో కూడా అల్లు అర్జున్ హీజ్ రోల్ ట్రావెల్ అంతా కృష్ణార్జును లాగా అక్కడ అర్జునుడు అల్లు అరవింద్ చిరంజీవి దగ్గర. ఇక్కడేమో ఈయన. ఏం పెద్ద ఇది రాజకీయ వివాదం అవుతుందని నేను అనుకోనండి. ఒకవేళ అయితే పరిష్కరించుకోగలిగిన పార్టీ చాతుర్యం కూడా అల్లు అర్జున్కి ఉంది. మీరు గుర్తుంది కదా, పిఠాపురంలోకి వెళ్ళి ఆయన డాబా పై నుంచి ఒకసారి చేయిపోయాడు ఎన్నికలప్పుడు. అన్ని సమస్యలు పక్కన పోయేటట్టు. సార్ అదానీ జగన్ ఇష్యూ ఏం జరుగుతుంది సార్ అసలు? అదానీ